ఆల్మోస్ట్ అన్ని న్యూస్‌లు ఇండియా, అమెరికాకి రిలేటెడ్‌గానే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ నాట్ ఆల్ బట్ మెనీ. అందులో ముఖ్యంగా ఫస్ట్ గనక చూసుకున్నట్టయితే సార్ రీసెంట్‌లీ కొన్ని టెస్ట్‌లు జరిగాయి. ఆ టెస్ట్‌లేంటో మీరే చెప్తే బావుంటుంది. ఆ టెస్టుల్లో అమెరికన్ స్నైపర్ రైఫిల్స్ కంటే కూడా ఒక ఇండియన్ కంపెనీ తయారు చేసిన స్నైపర్ రైఫిల్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయని చెప్పి మన ఫోర్సెస్ అన్నారు. దీని గురించి మీరేం చెప్తారు సార్? మనకు స్నైపర్ రైఫిల్ అంటేనే అది పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి ఒక రైఫిల్. అది మేబీ 100 మీటర్స్ 150 మీటర్స్ ఇంత ఈ రేంజ్ లో టార్గెట్ ని మామూలుగా గన్స్ AK-47 కానీ ఇటువంటివన్నీ కూడా ప్రెసిషన్ కొట్టవాలి. ఒక స్ప్రే ఆఫ్ బుల్లెట్స్ కొడితే దాంట్లో ఏదో ఒకటి తగలొచ్చు, రెండు తగలొచ్చు. ఇది అలా కాదు, పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి దానికి గైరోస్కోప్ ఉంటుంది, దానికి టెలిస్కోప్ లాంటిది ఉంటుంది. దాన్ని పెట్టి వాళ్ళు ఫోకస్ చేసి టార్గెట్ ని షూట్ చేయగలరు. మనం గతంలో కూడా వీడియోలు చూసాం. ఎస్పెషలీ లైన్ ఆఫ్ కంట్రోల్లో మన వాళ్ళు కమఫ్లాజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి టార్గెట్ చేసి కొట్టినటువంటి వీడియోస్ మనం గతంలో చూసాము. కాబట్టి స్నైపర్ రైఫిల్స్ అన్నవి ఎస్పెషలీ మనకు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శత్రువులు మనం ఎక్కడి నుంచి కొడుతున్నామో తెలియకుండా పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గన్స్ ఇవన్నీ కూడా. ఆ స్నైపర్ రైఫిల్స్ లో రీసెంట్ గా కొన్ని టెస్ట్లు చేశారు. దాంట్లో మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG వాళ్ళ దగ్గర ఉన్నటువంటి .338 ఏదైతే మనకు సాబర్ స్నైపర్ రైఫిల్ ఉందో, ఇది యాక్చువల్గా మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో గురించి చర్చించాం. మనం SSS డిఫెన్స్ గురించి మనం చర్చించాం. మనం SSS డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క స్నైపర్ రైఫిల్ ని మన NSG కమాండోస్ చేసినటువంటి ప్రెసిషన్ హిట్ లో మిగతా మన CPF ఏవైతే ఉన్నాయో, మన సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకు CRPF, రాష్ట్రీయ రైఫిల్స్ లాంటివి, BSF లాంటివి, వీళ్ళ కంటే కూడా వాళ్ళు వాడుతున్నటువంటి అమెరికన్ ప్రెసిషన్ మనకు ఏదైతే స్నైపర్ రైఫిల్స్ ఉన్నాయో వాటికంటే కూడా ఇది పర్ఫెక్ట్ గా పనిచేసింది. నిజంగా #1 లో NSG వాళ్ళు వాడినటువంటి .338 క్యాలిబర్ వచ్చింది అని చెప్పి ఆ టెస్ట్ లో మనం చూసాము. సెకండ్ లో వచ్చింది వచ్చేసి ఫోర్స్ 1 అని చెప్పేసి ఒకటి, అది లాస్ట్ ఇయర్ గెలిచినటువంటి కాంపిటీషన్ గెలిచినటువంటిది ఈ సంవత్సరం #2 లో వచ్చింది. అంటే మన దగ్గర అంతటి ప్రెసిషన్ కొట్టగలిగినటువంటిది అద్భుతమైనటువంటి రైఫిల్ మన ప్రైవేట్ కంపెనీ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. SSS డిఫెన్స్ అన్నటువంటి కంపెనీ తయారు చేస్తుంది. అది మన NSG కమాండోస్ ఎస్పెషల్లీ మనకు చాలా అవసరం. మనం చూసాం NSG కమాండోస్ ఎటువంటి ఆపరేషన్స్ లో వాళ్ళు పాల్గొంటారో. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని VIP సెక్యూరిటీ నుంచి కూడా తీసేశారు. కాబట్టి వాళ్ళు NSG కమాండోస్ అనేది యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కావచ్చు, స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ కావచ్చు, వాటిలో వాడబోతున్నారు. కాబట్టి ఇంత ప్రెసిషన్ ఉన్నటువంటి అస్త్రం మన దేశంలో తయారవుతున్నది, అది అమెరికన్ స్నైపర్ రైఫిల్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుందంటే కనుక మనందరం గర్వించదగ్గటువంటి విషయం అది. ప్లస్ అది మనకు వాడేటువంటి వ్యక్తి యొక్క ట్రైనింగ్ కానీ అతనికి ఉన్నటువంటి నైపుణ్యం మీద కూడా డిపెండ్ అయింది. దాంట్లో మన NSG కమాండోస్ ఎవరైతే ఉన్నారో, మన దగ్గర ఉన్నటువంటి కమాండోస్ అందరికి కూడా చాలా మోస్ట్ ఎలీట్ కమాండోస్ ఎవరైనా ఉన్నారంటే NSG. వాళ్ళ ట్రైనింగ్ ఎటువంటిదో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. లిటరల్ గా చూస్తే కనుక మనకు దాన్ని మినిట్ ఆఫ్ యాంగిల్ అని పిలుస్తారు అన్నమాట. మినిట్ ఆఫ్ యాంగిల్ అంటే కనుక 3 సెంటీమీటర్లు బై 3 సెంటీమీటర్ల చిన్న తేడాతో కొట్టగలదు. 3 సెంటీమీటర్లు ఎంత ఉంటుందంటే ఒక వేలులో ఉన్నటువంటి ఒక భాగం మనం అనుకోవచ్చు, అంతకంటే తక్కువే. 3 సెంటీమీటర్ల దూరం మాత్రమే అది తప్పు ఒకడు వచ్చినా రావచ్చు, అంత ప్రెసిషన్ తో కొట్టగలదు. అంటే ఇప్పుడు టెంపుల్ మీద కొట్టాలంటే కనుక మనకి ఇక్కడ కొట్టాలంటే కనుక బహుశా ఒక 3 సెంటీమీటర్స్ మాత్రమే తేడాతోటి కొట్టగలదు. ఇది ఎందుకు ఉంటుందంటే 100 మీటర్స్ ప్రయాణం చేసేటప్పుడు దానికి గాలి ఇష్యూస్ కావచ్చు, లేదా మనకు అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర వాతావరణానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వాటి వల్ల బహుశా అది కొద్దిగా ఆ మాత్రం డీవియేషన్ ఉంటుందేమో. కానీ అది 1 మినిట్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ లో కొట్టగలిగినటువంటిది అమెరికన్ రైఫిల్స్ కంటే కూడా, అమెరికన్ స్నైపర్ రైఫిల్స్ కంటే కూడా అద్భుతంగా ఇవి మనకు రిజల్ట్ ఇచ్చినాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫోర్స్ కింద మనం భావించాలి. SSS ని అలాగే NSG ని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాము. దీనివల్ల మనకు రేపటి రోజు యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కావచ్చు, లేదా మనకు యాంటీ ఇన్సర్జెన్సీ కావచ్చు, లేదా మనకి ఈవెన్ యాంటీ నక్సల్ మూవ్మెంట్స్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనకు కశ్మీర్లో కావచ్చు, ఖలిస్తాన్లో కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా ఇటువంటివి మనకు NSGని డిప్లాయ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు అద్భుతంగా దాన్ని వాడగలరు. అటువంటి ట్రైనింగ్, అటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నది. కాబట్టి మన బలం పెరుగుతున్నది. ఆ దృష్ట్యా మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి న్యూస్ ఇది. మనం ఆ దిశగా అనుకోవాలి. కరెక్టే సార్, నిజంగానే SSS డిఫెన్స్ వాళ్ళు నిజానికి ఇంకా మన ఫోర్సెస్ ఎవరు కూడా ఈ గన్స్ వాడట్లేదు.
కానీ ఆల్రెడీ వీళ్ళకి ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. సో లెట్స్ హోప్ అట్లీస్ట్ దీని ద్వారా అన్న మన ఫోర్సెస్ మళ్ళీ మన ఇండియన్ గన్స్ కొనేలాగా ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళని మళ్ళీ ప్రేరేపిస్తుందని చెప్పి అనుకుందాం. కరెక్ట్ సార్. మనకు బేసిక్గా చూస్తే కనుక మనకు సైన్యంలో మన దేశంలో తయారైన వాటికి పెద్ద గౌరవం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సైనికుడి యొక్క ప్రాణం పణంగా పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి చిన్న తేడా వచ్చినా కానీ కూడా చాలా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు క్వాలిటీ కోసం వెళ్తారు. ఎన్నో దశకాలుగా అనుభవం ఉన్నటువంటి ఇంపోర్టెడ్ గన్స్ ని ఇంపోర్టెడ్ వీటినే వాళ్ళు కొనడం అనేది మనం గతంలో చూసాము. అటువంటిది మన దేశంలో అటువంటి నైపుణ్యత, అటువంటి క్వాలిటీ, అటువంటి యాక్యురసీ ప్రొవైడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకున్నాం. కాబట్టి క్రమేపీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అదే దిశగా తీసుకోబోతున్నారు. ఎనర్జీ కమాండోసే వీళ్ళు ఇంత అద్భుతంగా చేయగలిగినప్పుడు క్రమేపీ మిగతా ఫోర్సెస్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ స్నైపర్ రైఫల్స్ ని మిగతా ఫోర్సెస్ కూడా కొనడం అనేది మనం చూడబోతున్నాం. రైట్ సార్. నేను ఎప్పుడు మీతో మన డిఫెన్స్ డిస్కషన్స్లో అంటూ ఉంటాను, అమెరికాకి ఎలా అయితే వాళ్ళ ఓన్ కంపెనీస్ ఉన్నాయో, జర్మనీకి హెక్లర్ అండ్ కాక్ ఉంది, అలాగే మనకు కూడా నిజానికి ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ ఉంది, ఏఎస్టీఆర్ డిఫెన్స్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇంకా రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. లెట్స్ హోప్ త్వరలోనే వాళ్ళకి వస్తుందని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.